నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతున్నారు. వారు చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ పరిధిలోని ఎన్నికలు ఎలా నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1808 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిట్లో కూడా మే 13వ తారీఖున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపే విధంగా పోలింగ్ పర్సనల్ అదేవిధంగా పోలీస్ డిప్లాయ్మెంట్ అవన్నీ కూడా మనము ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. రేపు మే 12వ తారీఖున మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా కూడా పోలింగ్ పర్సనల్ ఈవీఎం మిషన్స్ కూడా కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అయితే సార్ చెప్పండి, ఎన్నికల కోసం ఏదైతే 17 లక్షల ఓటర్లు ఉన్నారో దానికి సంబంధించి ఆ ఓటర్లందరికీ కూడా ఓటింగ్ శాతం పెంచే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? సో ఆల్రెడీ మనము వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ ముందుగానే చేయడం జరిగింది. సో ఈసారి మనము వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఏప్రిల్ 26 నుంచే ఓటర్లకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనము ఓటింగ్కి సుమారు 20 డేస్ ముందు నుంచి కూడా మనము వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనము లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని క్రైటీరియా తీసుకొని ఏ ఏరియాస్లో ఏ పోలింగ్ స్టేషన్స్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైందో అక్కడ రీజన్స్ కూడా మనము చూడడం జరిగింది. సో ఎక్కడైతే మనకు కొంత అడ్రస్ చేంజెస్ అదేవిధంగా డిలీటెడ్ డెత్ ఓటర్స్ ఉన్నాయో అవి కూడా మనము ఎలక్టరల్ రోల్ కూడా ప్యూరిఫై చేసుకోవడం జరిగింది. సో ఆ ఏరియాస్లో కూడా మనము కొంత స్వీప్ యాక్టివిటీస్ కూడా మనము చేస్తూ ఉన్నాము. సో ఫ్రమ్ మున్సిపల్ సైడ్ అండ్ రూరల్ ఏరియాస్లో కూడా ఓటర్స్ని ఫెసిలిటేట్ చేసే విధంగా కూడా మనము ఓటింగ్ డేని మే 13th డేట్ని కూడా వాళ్ళు వెళ్ళే విధంగా మనము త్రూ శానిటేషన్ వెహికల్స్ కానీ టామ్ ద్వారా కూడా మనము చెప్తూ ఉన్నాం. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ సమస్యగా పాల్గొన్నారు, వాళ్ళు ఎలా వాటి అన్నింటిని కూడా ఎలా సొల్యూషన్ చేస్తున్నారు? సో మనకి వెబ్కాస్టింగ్ అనేది నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్న 1808 పోలింగ్ స్టేషన్స్లో 1300 లొకేషన్స్ పైగా మనము పోలింగ్ స్టేషన్స్లో ఇన్సైడ్ వెబ్కాస్టింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి నాట్ ఓన్లీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 70% పోలింగ్ స్టేషన్స్లో కూడా ఇది వెబ్కాస్టింగ్ ప్లాన్ చేస్తూ మనకి సెంట్రలైజ్డ్గా ఆర్ఓ లెవెల్లోనే కంట్రోల్ రూమ్ కూడా అండ్ పోల్ డే మానిటర్ చేసే విధంగా, అదేవిధంగా అవుట్ సైడ్ కూడా మనము వెబ్కాస్టింగ్ అనేది లైవ్ వెబ్కాస్టింగ్ సో దట్ అవుట్ సైడ్ ఉన్న ఓటర్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఓటర్ సరళిని కూడా తెలుసుకునే విధంగా మనము సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ద్వారా వీటన్నిటిని కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాం. ఒకవైపు ఎండలు ఒకవైపు హాలిడేస్ వచ్చాయి, దీనివల్ల ఓటర్కు ఎలాంటి సందేశం ఇస్తారు? సో మనకి ఏదైతే టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉన్నాయో దీనికి అనుగుణంగానే మనము ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా షేడ్ ఏర్పాటు చేయడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా మనకి కూలర్స్ ఏర్పాటు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. సో ఓటర్లందరూ కూడా ఈ మే 13వ తారీఖున ఏదైతే మనకి ఎలక్షన్స్ ఉందో ఖచ్చితంగా ఇది తమ బాధ్యతగా భావించి ఓటర్లందరూ కూడా వచ్చి మే 13న వాళ్ళ ఓటు హక్కుని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, మే 13న ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. ఎన్నికల నిర్వహణకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలీసులు ఎలాంటి ఏర్పాటు చేశారనే అంశానికి సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు ఎలాంటి ఏర్పాటు చేశారు, మీరు దానికి సంబంధించి పోలీస్ బందోబస్తు ఎలా ఉండబోతుంది? మనకి పోలీస్ బందోబస్తులో మొత్తం 3000 సిబ్బందిది డిప్లాయ్మెంట్ ఉంది. దీంట్లో ఒక 20 DSPs, ఒక 40 వరకు ఇన్స్పెక్టర్స్, ఒక 70 వరకు సబ్ ఇన్స్పెక్టర్స్, మిగతా ర్యాంక్ వాళ్ళు 2000 ఎక్కువ సిబ్బంది డిప్లాయ్మెంట్ ఉంది. ఇదే కాకుండా మనకి స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ TSSP నుంచి మరియు కేంద్ర బలగాల నుంచి ఒక 800 సిబ్బందిది ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందిది కూడా డిప్లాయ్మెంట్ ఉంది. పోలింగ్ లొకేషన్స్లో మేము నార్మల్ మరియు సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ అని గుర్తించడం జరిగింది. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 1800 పోలింగ్ స్టేషన్స్లో అరౌండ్ 700 పోలింగ్ స్టేషన్స్ని మేము సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించి అక్కడ కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ సమస్య ప్రాంతాలు ఏదైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా దాన్ని సమస్యను పరిష్కరించే దిశగా ఎలా అక్కడ ఎంత సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించి అక్కడ గొడవలు జరగకుండా ఏం చేస్తారు?
ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో నేను చెప్పినట్లు కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అదే కాకుండా ఆ ఏరియాస్లో స్పెషల్ పికెట్స్ మరియు పెట్రోలింగ్ పార్టీస్, ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అండ్ అబో ర్యాంక్ ఆఫీసర్ ఉన్నటువంటి పెట్రోలింగ్ పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిక్ట్లో 200 పెట్రోలింగ్ పార్టీస్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు సాయంత్రం నుంచి 14వ తారీఖు పొద్దున్న వరకు ఇంటెన్స్ పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుందండి. అయితే పోలింగ్ స్టేషన్ ప్రాంతాల్లో ఏదైతే సమస్య ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏదైతే వెబ్కాస్టింగ్ ద్వారా ఎక్కడైనా అల్లర్లు జరిగిన మూకలు ఉంటాయి, వాటిని అన్నింటి కూడా గుర్తించి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తారు. అయితే ఆ పర్యవేక్షణలో ఎలా మీరు గుర్తిస్తారు? వెబ్కాస్టింగ్ అనేది అక్కడ పోలింగ్ స్టేషన్ లోపల రికార్డింగ్ అవుతున్నటువంటి కెమెరా అది. అదే కాకుండా పోలింగ్ స్టేషన్ బయట, పోలింగ్ స్టేషన్ ప్రిమైసెస్ ప్రాంతాల్లో మరియు ఇంపార్టెంట్ జంక్షన్స్, ఇంపార్టెంట్ రోడ్స్, మనకి ఇంపార్టెంట్ పికెట్స్ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో అన్నీ అడిషనల్గా మనకి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి కెమెరాస్ కాకుండా అడిషనల్ కెమెరాస్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కెమెరాస్ది మానిటరింగ్ గురించి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆఫీస్లో మరియు పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో 2 చోట్ల కూడా మానిటరింగ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రధాన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి మాస్క్ తీసేసి ఓటేయాలని చెప్పి. అయితే ఖచ్చితంగా మాస్క్ లేకుండా ఓటేయడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు అక్కడ? ఇందుకు ముందు కలెక్టర్ గారు చెప్పినట్లయితే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ఉమెన్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది పోలింగ్ స్టాఫ్లో. వాళ్ళు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ ఇటువంటి ఇంపర్సనేషన్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది, సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది, అక్కడ ఉమెన్ పోలీస్ సిబ్బందిని మరియు ఎన్ఎస్ఎస్ ఉమెన్ వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ ఎన్సిసి క్యాడెట్స్ని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసము సెపరేట్ ఉమెన్ ఎన్క్లోజర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఉమెన్ ఐడెంటిటీ గుర్తించడానికి నిరాకరిస్తే సెపరేట్ ఎన్క్లోజర్లో ఐడెంటిటీ వెరిఫై చేయడానికి కూడా సెపరేట్ ఎన్క్లోజర్స్ క్రియేట్ చేసినారు. చివరిగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 17 లక్షల పైగా ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లందరికీ ఏం సందేశం ఇస్తారు? స్వేచ్ఛగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ఎటువంటి భయప్రాంతాలకి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా వాళ్ళు ముందుకొచ్చి స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటేసుకోవాలి. ఎక్కడైనా సరే మహిళలు మాస్క్ తీసేసి ఓటేసుకోవాలి. దానికి నిరాకరిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన మహిళా పోలీసులు ఉంటారు, వారందరితో తనిఖీలు చేయించి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.